2 లీటర్ల పాలు తీసుకోవాలి. స్టవ్ మీద పెట్టి మరిగించాలి. లీటర్ పాలకి 4 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని గడ్డలు లేకుండా కలిపి పక్కన ఉంచుకోవాలి. పాల నీళ్ళ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మనం లీటర్ పాలు తీసుకున్నాం కాబట్టి 1/2 కేజీ పంచదార తీసుకోవాలి. ఈ ఫ్రూట్స్ అన్నీ మనం కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పాలు ఇలా మరుగుతున్నప్పుడు మనం పక్కన ఉంచుకున్న షుగర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయిపోయాక మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని మిల్క్లో యాడ్ చేసుకోవాలి. చూసారా, చిక్కబడింది. ఇలా కొంచెం మరిగాక స్టవ్ కట్టేసి చల్లార్చాలి. మనం ముందుగా చల్లార్చుకున్న పాలలో కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలిపాక అందులోకి ఖర్జూరం, నానబెట్టి వడగట్టిన సబ్జా, టూటీ ఫ్రూటీ, ఉడకబెట్టి వడగట్టిన సగ్గుబియ్యంని యాడ్ చేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకోవాలి. నేను ఈ మిశ్రమాన్ని చిన్న గిన్నెలో తీసుకొని పైన తేనె వేసి నేను ఈ బౌల్ని అరగంట డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసి సర్వ్ చేస్తున్నాను. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.